థ్యాంక్ యూ రా. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమోరా, మీ ఇద్దరు నా కడుపును పుట్టారు. ఏ జన్మలో చేసుకున్న పాపము, నీ కడుపును మేము పుట్టాం, నీ కడుపును మేము పుట్టాం. మేము ఇంటి నుంచి వెళ్ళిపోయడానికి నిర్ణయించుకున్నాం. నిర్ణయం తీసేసుకున్నావా రియాజ్? తీసేసుకున్నాం. నాన్న మీద కోపం ఉంటే ఇలా నలుగురు మధ్య పెట్టడం అవసరమా? అది 4 గోడల మధ్య చూసుకోవాలి రియాజ్. నాన్న గురించి ఒక ఇంగ్లీష్ కవి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాను నాన్న? నాకు నాన్న లేడని చెప్పాడు. చైనా కవి కూడా చెప్పాడు, ఎందుకు లేని వదిలేసా. నాన్న నీ రోజు నీ ప్రేమ తెలుసుకోలేకపోయినాను. ఏది ఈ 2 డైలాగులకే? ఇప్పటి నుంచి నేను నాన్నని నేనే జాగ్రత్తగా చూసుకుంటా. లేదు, నేనే జాగ్రత్తగా చూసుకుంటా. అదిరా, కూతురు ప్రేమ అలా ఉంటది. నాన్న కొడుకులే బాగా చూసుకుంటారు. అవును, కొడుకు ప్రేమ అలా ఉంటది. నేనే బాగా చూసుకుంటా. కూతురు బాగా చూసుకుంటా అంటుంది, కొడుకు బాగా చూసుకుంటా అంటున్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరు బాగా చూసుకుంటారో తెలియాలంటే ఇద్దరు ప్రేమలైన మనుషులు రావాలి ఇప్పుడు. అదిగారు వీళ్ళిద్దరు ఎవరు? మా పిల్లలు. ఏంటి మీరేంటి ఇంత హ్యాపీగా ఉన్నారు? తెలీదా మీకు? మొన్న శ్రీదేవికి 5 వచ్చింది, మాకు 21 వచ్చింది. కాదు, ఎందుకు పిలిచారు అసలు అది చెప్పండి. మ్యాటర్ ఏంటంటే ఫాదర్స్ డే కదా, వీళ్ళిద్దరు నా పిల్లలు. కూతురేమో కూతురు ప్రేమ గొప్పదంటుంది, కొడుకేమో లేదు కొడుకు ప్రేమే గొప్పదంటుంది. మీ ఇద్దరికి తెలుస్తుంది కదా అని పిలిచాం. నాకెందుకు మీ మొహాలు మీకు తెలిసేలా లేదు ఈ విషయం. ఎలాగో కూతురి ప్రేమే గొప్ప, మేమిద్దరం కూతుర్లం కాబట్టి మాకు బాగా తెలుసు. కానీ కొడుకు ప్రేమ అంటో తెలియాలంటే ముందు అందరి నాన్నల్ని పిలవండి, వాళ్ళు వచ్చి చెప్తారు ఎవరి ప్రేమ గొప్ప. అండ్ ఈ విషయం తెలియాలంటే కూతురులు కొడుకులు వాళ్ళ ఫాదర్స్ తో పాటు స్టేజ్ మీదకి రావాలి. లైట్ సెట్టింగ్ అక్కర్లే, మైక్ సెట్టింగ్ ఓపెన్లే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే. నైట్ 9 బక్కర్లే, బయటికి లక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపం దాయిల్లే. సో అందరూ వచ్చేసారు కాబట్టి ఈ టీవీ ప్రేక్షకుల అందరికీ శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున హ్యాపీ ఫాదర్స్ డే. ఆది గారు చూడండి, చాలా రోజుల తర్వాత మా ఫ్రేమ్ ఎంత కలర్ఫుల్ గా ఉందో. అవును, అందుకే ఈ ఫ్రేమ్ నేను అటు నుంచి కలర్ఫుల్ గా చూసుకుంటూ వస్తా. ఈ ఫ్యామిలీ కొంచెం బాగా తగులుతుంది నాకు. ఫాదర్ భాస్కరరావు గారు, మమ్మీ రత్నావతి, చెల్లి అన్నపూర్ణ, మేనల్డ్. నీది కూడా చెప్పు. నీది చాలా మంది తెలియదు. కాదు, మీ వాడికి చాలా మంచి విద్య నేర్పారండి. కీబోర్డ్ మామూలుగా వాయించడం. మీ వాయింపు ముందు మా వాడెంతండి వాయింపు. నీ గురించి విన్నానమ్మా నేను. అసలు ఊర్లో తల దించితే ఎత్తమంట కదా. ఇలాంటి అన్నయ్య ఉంటే తలెత్తుకుని ఏం తిరుగుతాంలేండి. ఈడు నీట్ అయిపోయి మీరు మిషన్ కొడతారు కదా? అవును, నేను సేమ్. నేను మిషన్ కొడతాను, నువ్వు మిషన్ కొడతావు. హాయ్ అన్న, మా నాన్న కృష్ణమూర్తి అండ్ మా చెల్లెలు భారతి. హలో, మాకు ఇంట్రడక్షన్లు ఉన్నాయి. హీఈస్ మై ఫాదర్. చెప్పినా ఫాదర్. నువ్వు తాగేటప్పుడు ఆ గ్లాస్ అయినా దూరంగా పెట్టాలి. నువ్వు కూర్చోబెట్టుకొని తాగుతావు, ఆయన 4 ఎక్కువ తాగేసి వస్తాడు. ఏదైనా కనపడితే కదా తాగడానికి. ఇవన్నీ వచ్చేస్తాయి, చెప్పినవి మాత్రం రావు. మా ఫాదర్ అప్పారావు. నాకు నువ్వు పరిచయం చేసేదేట్రా? నీకంటే ముందే నా ఫ్యాన్ అయినా. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏంటి మహేష్ బ్రదర్ ఈ మధ్య కనపడట్లేదు? చాలా బిజీగా ఉన్నా అన్న. ఎందులో? అవకాశాలు ఎదుర్కోవడంలో. డాడీ, నిన్ను తీసుకొచ్చింది నా పరువు నిలబెడతామని, పరువు తీర్చామని కాదు. శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు నాకు 4 సార్లు ఫోన్ చేశారు తెలుసా రమ్మని. దానికి ముందు 14 సార్లు ఫోన్ చేసినావు నువ్వు. నువ్వు నా పరువు తీసేదానికి వచ్చావు కానీ ఈయన వదిలేయండి. మా చెల్లెలు నా గురించి కొంచెం గొప్పగా చెప్పు.
అందరికీ నమస్కారం అండి. మా అన్న చాలా మంచోడు, కాకపోతే కొంచెం నోటిదూల ఎక్కువ. ఏంటి అక్కతో వచ్చావా? కాదు, నేనే ఈ కుక్కతో వచ్చా. అక్క ఏదేమైతే చాలా రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చావు, చెప్పు నీకు చార్మినార్ చూడాలనుందా, గోల్కొండ చూడాలనుందా, ట్యాంక్ బండ్ చూడాలనుందా? నువ్వు యాక్ట్ చేస్తే చూడాలని ఉంది. ఇవన్నీ కాదురా, ఓరల్ నీకు రెస్పెక్ట్ ఇస్తే చూడాలని ఉందిరా. అదేంటమ్మా అలా అంటున్నావు? ప్రతి ఒక్కళ్ళు బాబుగా బాబుగా అంటారు కానీ ఒక్కళ్ళు కూడా బాబు గారు అన్నది లేదురా. అంత రాసుకున్నావు నువ్వు. మీ అమ్మాయి ఓ సినిమా థియేటర్ లో డాన్స్ చేసింది, అమ్మాయేనా? మరి మీరు వద్దని చెప్పలేదు అమ్మాయికి? వద్దని అలా చెప్తా ఉండే, వాళ్ళు ఎంజాయ్మెంట్ అవన్నీ కాదనకూడదు కదా, మనం పిల్లలు తండ్రులం కదా మన ఇద్దరం. పెద్ద మాట అన్నాడు సరాడు. కానీ యోధా ఏ మాటకి ఆ మాట, 16 అన్నల తెలుగు అమ్మాయిలో ఉన్నావు. అక్క అది అన్నలా తమ్ములా కాదు, అనాల. హలో ఆది గారు, మ్యాచింగ్ ఎందుకు వేసుకొని వచ్చారు? మీకా? మీ నాన్న సంబంధం అడుగుదామని. డాడీ నువ్వెందుకు వచ్చా ఇక్కడికి? రేషన్ ఉందని. ఆయన నీకు ఎక్కడ పని ఏంటి? 2 సంవత్సరాల క్రితం నెంబర్ ఇచ్చారు. మైక్లో పెట్టుకో మొత్తం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇక్కడ వచ్చిన ఫాదర్స్ అందరికి a very 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 happy Father's Day. శ్రీదేవి డ్రామా కంపెనీ ఫాదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ హాయ్ నాన్నలో ఇప్పుడు ఫాదర్స్ అందరూ వచ్చేసారు. మరి మా ప్రేమ గొప్ప చెప్పుకుంటూ వాళ్ళు కూతుర్లు కొడుకులు కూడా వచ్చేసారు. ఇటువైపు కొడుకులు అందరూ ఉన్నారు, ఇటువైపు కూతుర్లు అందరూ ఉన్నారు. కూతుర్లు అయితే కాదు మేమే మా డాడీని ఎక్కువ ప్రేమిస్తామంటున్నాము, ఇటువైపు కొడుకులు అందరూ కాదు మేము మా డాడీని ఎక్కువ ప్రేమిస్తామంటున్నారు. మరి ఏం చేయాలి? మా కూతుర్ల ప్రేమే గొప్ప. నీ కూతురు ఎవరు? పెళ్ళైంది నీకు? ఆహా, అంటే డాడీని కూతుర్లు ఎక్కువ ప్రేమిస్తారని చెప్తున్నా. మరి ఇంద్రజ గారు ఇటువైపు కొడుకులు ఇటువైపు కూతుర్లు చూస్తున్నారు కదా, ఎంత హడావిడి చేస్తున్నారు. మరి మీరేమంటారు? శ్రీదేవి డ్రామా కంపెనీ కన్నా ఒక ఫార్మెట్ ఉంది కదా, వీళ్ళు గొప్ప అనేది తేల్చేది సెగ్మెంట్లే. సో మన సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాం. అక్కడ ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే వాళ్ళే గొప్ప. సరే, ఎవరి ప్రేమ గొప్పదనేది మా సెగ్మెంట్స్ ప్రకారంగా తెలుసుకుందాము. అయితే లెట్స్ బిగిన్ ఫాదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ ఓన్లీ ఆన్ శ్రీదేవి డ్రామా కంపెనీ హాయ్ నాన్నా. శ్రీదేవి డ్రామా కంపెనీ హాయ్ నాన్న ఫాదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో ఇప్పుడు ముగ్గురు భామలు వాళ్ళ అందమైన పర్ఫార్మెన్స్ రెడీగా ఉన్నారు. సో ఎందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ దెం. వెళ్ళమని తిట్టేస్తున్నా, నీ జంట కట్టమని కొట్టేస్తున్నా, నీ పోరు ఇష్టమని నవ్వేస్తున్నాయి, నీ దారి పట్టమని దువ్వేస్తున్నాయి. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూసాడే, రాధను చూసాడే, ఫ్రూటులని గోపాలుడే, సుట్టు వేసే భూపాలుడే, మీసమొచ్చు
కొండల రాజు బంగారు కొండ కొండ జాతికి అండా దండ మధ్య రాత్రి లేచి మంగళ గౌరీ మల్లెలు కోసిందే వాటిని మాలలు కడతా మంచు కొండల సామిని తలసిందే కూతుర్లందరూ కలిసి ఈ పాట మీద పర్ఫామ్ చేశారు. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ పాట? ముందుగా వంశీ గారు అండ్ శ్రీప్రియ. శ్రీ, మీరు దీలో చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. నేను మిమ్మల్ని ఎప్పుడైనా కలిస్తే చెప్పాలనుకున్నాను. చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ తో చాలా బాగా చేశారు. మళ్ళీ ఇక్కడ శ్రీదేవిలో కనపడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగా కాంప్లిమెంట్ చేస్తూ పర్ఫామ్ చేశారు. మీరు ఇద్దరిది చూడముచ్చటగా చాలా చాలా బాగా అనిపించింది. అండ్ యోధా, వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ మ్యామ్. ఒక తెలుగింటి అమ్మాయి లాగా ఎంత బ్యూటిఫుల్ గా క్యూట్ ఉన్నావు, అలాగే నీ పర్ఫార్మెన్స్ కూడా చాలా చాలా బాగా అనిపించింది. అండ్ మౌనిక, డాన్స్ అంటే మీకు పిచ్చి, అది మీరు చేసే ప్రతి మూమెంట్ లో కనబడుతుంది. చాలా చాలా బాగా అనిపించింది. అండ్ కొరియోగ్రాఫర్ ప్లీజ్. రామ్ మాస్టర్. రామ్ మాస్టర్ బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ, చాలా బ్యూటిఫుల్ గా వీళ్ళు ముగ్గురు చేత చేయించారు. అండ్ వంశీ చాలా బాగా కోఆపరేట్ చేశారు. వెరీ నైస్ మాస్టర్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. కొన్ని పాత ఫోటోలు ఎల్ఈడి మీద చూపిస్తాము. ఆ ఫోటోలో ఎవరెవరు ఉన్నారో, ఆ ఫోటోలో ఏం చేశారు, ఎలా చేశారు, కరెక్ట్ గా అదే ఈ స్టేజ్ మీద మళ్ళీ రీక్రియేట్ చేసి చూపిస్తే వాళ్ళు విన్నర్స్. సరే ఆది గారు, ఎలాగో వచ్చారు కాబట్టి మీకు ఒక చిన్న టాస్క్. ఓకే. అదేంటంటే ఇప్పుడు ఎల్ఈడి మీద ఒక పిక్చర్ వస్తది. ఆ పిక్చర్ లో ఎవరు ఉన్నారో అది మీరు గెస్ చేయాలి. యా షూర్. రెడీ ఫర్ ద పిక్చర్? రెడీ. పిక్చర్ ప్లీజ్. చందు రష్మియే కదా? సరే అయితే వాళ్ళిద్దరిని పిలవండి. చందు యోధ. ఇది యోధ ఇప్పటికే అలాగే ఉంది, అందులో ఏముంది? రండి చందు గారు అండ్ యోధ. రష్మి చిన్నప్పుడు ఫోటో ఏదన్నా ఉందా? వదిలే, ఆ టైంలో అసలు కెమెరాలు ఫోన్లు ఇవి లేవనుకుంటా. సరే ఇప్పుడు ఏం చేయాలి మీకు తెలుసు కదా, ఆ ఫోటోని మళ్ళీ ఇక్కడ రీక్రియేట్ చేయాలి. ఇది ఏ ఏజ్ లో తీసిన ఫోటో? 2 years అనుకుంటాండి. మీ పిల్లల ఏజ్ ఎంత ఆది గారు? నువ్వే చెప్పాలరా. మన మీకు ఇద్దరు పిల్లలు మర్చిపోయారా? మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకడికి 6, ఒకడికి 5. అంటే మాది కాదు ఖచ్చితంగా. అది ప్రస్తుతానికి ఇంకో ఫోటో ఉంది, చూసి ఎవరు చెప్పు. ఓకే. ఏ శ్రీప్రియ? కరెక్ట్, శ్రీప్రియ. నాన్నగారు అప్పట్లో కృష్ణ గారిలా ఉన్నారు. కానీ సీరియస్లీ అంటే పక్క పక్కన ఇట్లా సోలో ఫోటోస్ ఉన్నాయి. డాడీ మ్యారేజ్ ఫోటో అండ్ ఐ థింక్ మీ స్కూల్ ఫోటో ఉంది. చిన్నప్పుడు అట్లా హగ్స్ అట్లాంటి అమ్మాయి అడిగింది వాళ్ళ నాన్నని, నాన్న ఏంటి మీ పెళ్లి ఫోటోలో నేను లేనేంటి అని అడిగితే అప్పుడు వీళ్ళు ఇలా ప్లాన్ చేశారు. సరే అయితే ఇప్పుడు మీరే డిసైడ్ చేయండి, మీ మెమరీగా ఉండిపోయినట్టు ఒక మంచి ఫోటో మా అందరి కోసం. యాక్చువల్లీ మా డాడీకి శ్రీదేవి డ్రామా కంపెనీ అన్న జబర్దస్త్ అన్న పిచ్చి ఇష్టం. ఏ టైంకి ఇంటికి వచ్చినా కూడా నైట్ ఒక్క ఎపిసోడ్ అన్న చూడకుండా అయితే అస్సలు పడుకోరు. ఫస్ట్ డాడీ యాక్చువల్లీ నన్ను అడిగారు, ఎందుకు నువ్వు శ్రీదేవి డ్రామా కంపెనీకి ఎప్పుడు వెళ్ళొచ్చు కదా అని. టు బి ఫ్రాంక్, టచ్ వుడ్, నేను ఫస్ట్ ఎపిసోడ్ శ్రీదేవికి వచ్చింది మా నాన్న కోసం. అండ్ అదే స్టేజ్ పైన డాడీ ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. ద ప్లెజర్ ఇస్ దట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సరే ఒక ఫోటో ఓపెన్ చేద్దాం.
ఇది రేషన్ కార్డ్ కదా. అన్ని మరకలు ఉన్నాయంటే బాబుగాడియే. చిన్నప్పుడు మీకు బాగా గుర్తున్న ఒక ఏదన్నా మెమరబుల్ గా ఉండే పోజ్ పెట్టమంటే రేషన్ కార్డు పెట్టి ఏం చెప్దామనరా సమాజానికి నువ్వు? అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ అందరు లేరు కాబట్టి ఈ ఫోటో కోసం కొత్త ఫ్యామిలీ క్రియేట్ చేసుకోండి. కొత్త ఫ్యామిలీనా? ఆ, నాకు అక్కడ మా అమ్మ లేదు కాబట్టి రష్మి గారు క్రియేట్ చేసుకో అన్నావు, చేసుకున్నాడు రా. సరే అమ్మతో పోల్చాడు. రండి మరి, నాన్న వెయిట్ చేస్తున్నాడు. మరి ఇంకోళ్ళు ఉన్నారు కదా, ఆ తమ్ముడు భాస్కర్ అన్న. భాస్కర్ గారికి నేనమ్మా. దాదా ఇక్కడ నుంచో, నేను నుంచో పెడతా. ఏ మాటగా ఆ మాట, మీ అమ్మ భలే ఉందరా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ప్రెసిడెంట్ వచ్చాడు. సర్పంచ్ గారు అండ్ ప్రియాంక. ఇప్పుడు అది మనం రీక్రియేట్ చేయాలి. స్మాల్ చేంజ్, నేను మా డాడీని అలా ఎత్తుకుంటాను. ఓకే, రెడీ. ఏమయ్యా, ఆ అమ్మాయి ఎత్తుకుంటుంటే వద్దులే నేను ఎత్తుకుంటాను రావచ్చు కదా. సర్పంచ్ గారు ఎలా అనిపించింది? బాగా అనిపించిందమ్మా. బాగా అనిపించిందా? ఈ అవకాశం ఇచ్చిన మీద దండాలు. థ్యాంక్ యూ. కాబట్టి మీరు అందరూ దయచేసి ఆ ఓటు మాత్రం వేయండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ ఫోటో చూద్దామా? బాబోయ్, బద్దం భాస్కర్ అన్న ఇది. భాస్కర్ గారు మీరు ఎవరు? ఇటా అట? ఫుల్ పౌడర్ మొహం మీద అప్పుడే రంగు పూసారా? ఆయన చిన్నప్పుడు పౌడర్ వాళ్ళు రాశారు, ఇప్పుడు ఈయన రాస్తున్నాడు వాళ్ళకి పౌడర్. అప్పుడు బాగా తర్వాత 10th క్లాస్ తర్వాత కలర్ మారిపోయాడు. అదేం కాదు, మా నాన్న కలర్ మా చెల్లికి ఒకదానికి వచ్చింది. మీ సిస్టర్ చేతిలో చిన్నప్పటి నుంచే చేతబడా? కాదు, మీరు సెంటర్ లో ఉండాలి, కానీ అక్కడ ఇంకో తమ్ముడు ఉన్నాడు కదా. మన ఆది తమ్ముడు ఆది అన్న ఉన్నాడు. ఒక సైడ్ నేను ఉంచుంటాలి. పట్టుకొని ఆ మంత్రం చదువు. భగిని బాగోదరి భగవాసనే. సారీ, ఈ ఫోటోలో ఒకటి మిస్ అయింది. భాస్కర్ గారి చెంపకి 2 సైడ్లు పౌడర్లు. నిజంగా ఇది ఇంపార్టెంట్. అబ్బా కానీ భాస్కర్ గారు మీరు నవ్వకూడదు, అందులో ఏదో ఒకలాగా ఒక ఫేస్ రియాక్షన్ పెట్టారు, అది కావాలి మాకు. ఆ 2 పళ్ళు బయట కనిపించాలి. కానీ ఆది గారు పక్కా సెట్ అయ్యారు. కరెక్ట్ గా రెడీ అయ్యావు. ఇంకెక్కడి నుంచి ఎపిసోడ్ ఇలాగే ఉండు. థ్యాంక్ యూ. ఆల్రైట్, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. అజర్ కాదు, మా దగ్గర ఇంకో ఫోటో కూడా ఉంది సిస్టర్ తో పాటు. నిజంగా ఈ ఫోటోలో అంకుల్ ఫోటోషాప్ అయినట్టు ఉన్నారు. 2 పిక్లు ఉన్నాయి మనకి. రెండిట్లో ఇప్పుడు ఒకే పిక్ లో 2 చూపించాలి మనం. కాబట్టి ఒక సైడ్ కొడుకు, ఒక సైడ్ కూతురు. ఓకేనా? కూర్చోండి. థ్యాంక్ యూ. మరి ఈ రీక్రియేషన్ ప్రాసెస్ లో, ఈ జర్నీలో నెక్స్ట్ పిక్చర్. మహేష్ గారు రండి అంకుల్. మనకు ఫ్రేమ్ లో అమ్మగారు కావాలి కదా. ఇది ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లో. ఏంటి మీరు నా దగ్గర వస్తున్నారేంటి? అందరికీ ఆవిడే అమ్మ. ఈసారి అమ్మను మారుద్దాం. శాంతి రారా. శాంతి, ఆయన అంటున్నాడు అమ్మ లేని ఫోటో కూడా ఒకటి ఉంది, కావాలంటే చేద్దాం కానీ ఈ అమ్మాయి వద్దా అంటున్నాడు. మీరేంటి ఓకేనా? కాసేపు అమ్మగా ఎంతసేపు అంటే ఇంక మీరు ఇంటికి వెళ్ళిన దాకా ఎంతసేపు ఏంటి? అంత చెప్పలేదులే. అంకుల్, మనం కొత్త పోజ్ క్రియేట్ చేద్దాం. అమ్మకు ఒక్క ముద్దు ఇవ్వరా? ముద్దులు ఇచ్చే టైం అయిపోయింది.
అసలు ఇప్పుడు ఏమొద్దా ఊర సరదాగా కూడా వద్దు ఎప్పటికీ వద్దు. మీరు తల ఏమో వద్దు అంటున్నారు, చెయ్యేమో ఇలా అంటుంది. ఇప్పుడేమో అవసరం లేదు చెప్పాను కదా. కానీ ఆ అమ్మాయి అవసరం అంటుంది. చెప్పమని చెప్పు. సరే నాకు అవసరం అంటే ఇస్తావా? అదిగో అదిగో మరి అవసరమే. దా చూడా మీరు ఇవ్వలేదంటే జస్ట్ స్మెల్ చూసారంట. ఇలాంటి గెట్ టుగెదర్స్ రెగ్యులర్ గా జరుగు మేడం. ఒక పాయింట్ తర్వాత లైఫ్ లో జాబ్స్, ఫ్యామిలీస్ ఎవరెవరు వాళ్ళ లైఫ్ లో బిజీ అయిపోతారు. కానీ ఈ రోజు ఫాదర్స్ డే సందర్భంగా అందరు కలిసాం కాబట్టి ఇంకొక గేమ్ ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది మేడం? చాలా చాలా బాగుంటుంది కదా. మరి ఈ గేమ్ కి ఇప్పుడు ఈసారి తండ్రులతో పాటు కూతురులు రావాలి, అలాగే కొడుకులు కూడా రావాలి. అది ఇంకా బాగుంటుంది కదా. మరి ఫస్ట్ బాబు, మీ డాడీ అండ్ అలాగే మీ అక్క, ముగ్గురు రండి. సో బాబు అండ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసారు కాబట్టి ప్రాపర్టీస్ ప్లీజ్. అసలు ఎవరికి ఎక్కువ ప్రేమ వాళ్ళ నాన్నగారి మీద ఉందనేది ప్రూవ్ చేసే రౌండ్. మీరేమంటారు? ఎలా ప్రూవ్ చేసుకుంటారు? కూతుర్లకే ఎక్కువ ప్రేమ ఉంటది, కొడుకులకి ఏం ఉండదు. అలా ఏం లేదు, 100% కొడుకులకే ఉంటది. ఎందుకంటే తండ్రి కొడుకు దగ్గరే ఉంటాడు ఎప్పటికైనా, కూతురు దగ్గర ఉండడు. కూతురు పెళ్లి చేసుకుని వేరే కాడికి వెళ్ళిపోద్ది. మేము వేరే కాడికి పోయినా కానీ మేడం మా ఆయన నొప్పిటానికి నాకు చపాతీ కర్ర చాలు. వాడి భార్య నొప్పిటానికి వాడికి ఏం అవసరం? మీ నాన్నగారి గురించి ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఏమైనా చేస్తా నేను కూడా. సరే, ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో వారు ఎక్కువ మిరపకాయలు తినాలి. అది బెటర్, ఎందుకంటే నువ్వు 10 నిమిషాలు కాపించిన వాళ్ళు మళ్ళీ పటాసుకు వచ్చేస్తారు. సరే నాన్న మీద ప్రేమ ఉందన్నావు కదా, తిని మరి. మీకు లేదా? నాకు కూడా ఉంది, అవి సరిపోవు, అందుకే ఆలోచిస్తున్నా. సరే ఏదో మాట రాసుకుని నాకు నువ్వు తింటే తెలుస్తుంది. 3, 2, 1 స్టార్ట్. బాబు ఏడుస్తున్నాడు కన్నాడే, ఎక్స్ప్రెషన్ రాక తెలియట్లేదు అబ్బా ప్లీజ్. అక్క మండుతుందా? ఎక్కడో మండుతుంది. ఇందాక మీరు వేసిన వాటికి మాకు కూడా ఆల్మోస్ట్ అలాగే. 2 అయిపోయినాయి అక్కడ. ఫాస్ట్. ఇప్పుడు ఇద్దరు మిరపకాయలు తింటున్నారు కదా, మీకు ఎవరిని చూస్తే ఎక్కువ బాధ అనిపించిందో వాళ్ళకి వాటర్ ఇచ్చే ఛాన్స్ ఉంది, కానీ ఇద్దరిలో ఒకరికే ఇవ్వాలి. చిన్నయ్య గారు కంటిన్యూస్ గా ఆయన వచ్చి ఆయన కూతుర్నే చూస్తున్నారు అండ్ మధ్యలో ఒకసారి ఇట్లా షేక్ కూడా అయిపోయారు పాపం. గేమ్ కాకపోయినా నేనంటేనే ఎక్కువ ఇష్టం మా నాన్నకి. ఏ పండగ వచ్చినా ఏది వచ్చినా ముందు నాకే ఫోన్ వస్తుంది, నా తర్వాతనే వాళ్ళు. లివర్ ఆపరేషన్ చేయించుకోవాలంటే డబ్బులు లేవు. అప్పుడు ఆల్రెడీ 3 అయిపోయినాయి లివర్ ఆపరేషన్లు, 4వసారి మళ్ళీ డబ్బులు కావాలి. సరే మా పెద్దవాడి ఫోన్ చేస్తే నేను అప్పు తెస్తలే నాన్న. ఈ లోపల అమ్మాయి వచ్చింది, ఎందుకులే నాన్న నాకు పొలం ఉందిగా, నాకు మీరు పెట్టిన పొలం నేను అమ్మి పెడతాలే అన్న. ఎవరు ప్రేమ గొప్ప, ఎవరు ప్రేమ ఎక్కువ అని చెప్పలేము. సో ఇంద్రజ గారు, ఓవర్ టు యు. కూతుర్లు అంటేనే తండ్రులకు కొంచెం ఎక్కువ గారాభం ఉంటుంది. ఆ బాండింగ్ అయితే ఎప్పటికీ విడదీయలేము. సో అదే ఇక్కడ చూసాం కూడా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా. ఈ అనుబంధం, ఈ ఆప్యాయత కలకాలం అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మరి నెక్స్ట్ ఎవరిని పిలుద్దాం? మహేష్ పెట్టాను వాళ్ళ సిస్టర్. సాది గారు, మహేష్ గారు ఫ్యామిలీ ఇక్కడ వచ్చేసారు. మరి సార్, మీకు సాధారణంగా ఎవరి మీద ఎక్కువ ప్రేమ? కూతురు మీద, కొడుకు మీద? ఇద్దరి మీద ప్రేమనే. సరే, ఈ గేమ్ ఏంటో తెలిసిపోతుంది. చిన్నప్పుడు పాకెట్ మనీ నాకు పావులా ఇస్తే దానికి రూపాయి ఇచ్చేవాడు. మీ హ్యాండ్స్ ఇలా పెట్టనమ్మా ఇద్దరు. నేను ఈ బరువులు పెట్టుకుంటూ వెళ్తాను. ఎవరైతే ఆ బరువు మగ పిల్లోడు ఎలాగైనా బరువు ఎక్కువ పెడతాడు. ఇప్పుడే మీరు ఆడపిల్ల బరువు పట్టదు, దానికి ఏమంటారు మీరు? అది గారు, అంకుల్ రెడీగా ఉన్నారు కొట్టడానికి మిమ్మల్ని. మీరు చిన్న చిన్న బరువులే పెడుతున్నాను, మీరు కోపంతో మైక్ నా మీద విసిరేశారు. స్టిఫ్ గా ఉండాలి, వంగకూడదు, బెండ్ అవ్వకూడదు. ఏం లేదు, 2 బాటిల్ పెట్టా అంతే. ఏదో శ్రీదేవి డ్రామా కంపెనీ నువ్వు మోస్తున్నట్టు ఫీల్ ఇస్తున్నావు.
మీకు ఒక అవకాశం ఇస్తున్నా, ఇద్దరు బాధ చూస్తున్నారు, ఎవరి బరువు తగ్గిద్దాం అనుకుంటున్నారు డిసైడ్ అవ్వండి. దాన్ని బట్టి అర్థమైపోద్ది మీకు ఎవరి మీద ప్రేమ ఉందో. ఇప్పుడు తీశారు కదా, అవి మీరు వేసుకుంటారా లేకపోతే మీ కొడుకు ఇస్తారా? నేనే ఉంచుకుంటాలే. మీ కొడుకుది అసలు తీరా? కొడుకుది అసలు తీరు. ఎందుకంటే ఆడు ఏదైనా మోస్తాడని నేను కష్టపడే పైకి వస్తున్నాడు, ఇంకా పైకి రావాలా. సూపర్, మొత్తానికి ఇద్దరికి న్యాయం చేశారు మీరా. కానీ ప్రేమ అంటే కూతురు మీద కొంచెం ఎక్కువ. అట్లేం లేదండి, ఇద్దరు ప్రేమనే. ముందు అమ్మాయిదే కదా. అమ్మాయి బరువు మహిళకుంది, అదే మరి ప్రేమ అంటే. సో మీకు ఎలా అనిపించింది? మీ డాడీ ఫస్ట్ కూతురు బరువే తగ్గించాలని అనేటప్పుడు ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్టెడ్. సో మీరేమంటారు, ఎక్కువ ప్రేమ ఎవరికి ఎవరి మీద ఉంది? నేను ఇది ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే తండ్రి అనేటప్పటికి ఆటోమేటిక్ గా కూతురు మీద తను బరువు మొయ్యకూడదు, తను సంతోషంగా ఉండాలి, హ్యాపీగా గలగలగలగల మాట్లాడుతూ తిరుగుతూ ఉండాలన్న ఆ ఒక థాట్ ప్రాసెస్ అయితే ప్రతి ఒక్క తండ్రిలో ఉంటది. అంకుల్ ఏమైంది అంకుల్? మరి కంట్లో నీళ్ళు? డాడీ ఎప్పుడు ఏడ్చింది నేను చూడలేదు చిన్నప్పటి నుంచి. నా పెళ్ళైన తర్వాత అప్పగింతలు ఉంటాయి కదా, తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. అంకుల్ ఏమైంది అంకుల్? చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పైకి వచ్చినారు. ఏమంటే ఇప్పుడు పాప ఉద్యోగం చేస్తుంది, బాబు ఏదో ఒక లెవెల్లో ఉన్నాడు, సంతోషం. ఏమంటే కష్టపడి వచ్చినారు కాబట్టి బాధ. హ్యాపీ టీయర్స్. మా నాన్న చెప్పినట్టు బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేడం. అప్పు చేసి చదివించాడు. ఎక్కడో కడప జిల్లాలో ఉండే మేము హైదరాబాద్ లో నేను చదువుకున్నా. నా వీక్ పాయింట్ మా నాన్న చెప్తే నేను జాబ్ చేస్తానని తెలుసు. అట్లాడితే ఒక రోజు ఫోన్ చేసి నువ్వు చెప్పు అంటే మా నాన్న ఫోన్ తీసుకొని ఎరా తిన్నావా అన్నాడు. ఇప్పుడే తిన్నా డాడీ అంటే, సరే ఏం చేస్తున్నావు అంటే షూటింగ్ లో ఉన్నాడు. సరే సరే చేసుకో, షూటింగ్ చేసుకొని ఫోన్ పెట్టేశాడు. ఏం చెప్పలేదు. తర్వాత మా అమ్మ అడిగింది, అదేంటి నువ్వు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంత అప్పు చేసి వాడిని చదివించావు, వాడేమో ఇండస్ట్రీ అని చెప్పి వెళ్ళిపోయాడు, ఏం చెప్పవా అంటే మా నాన్న ఒకటే చెప్పాడు, లైఫ్ లో నేను రిస్క్ తీసుకోలేదు కాబట్టి ఈ రోజు వాడు కష్టపడతాడు. తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పాడు, అరే నీ ఇష్టం రా, ఎన్ని ట్రయల్స్ అయినా వేసుకో, నువ్వు ఎప్పుడైతే ఇంకా నాకు వద్దు ఇండస్ట్రీ అని మా ఊరికి వచ్చేస్తావు, ఇక్కడ బిజినెస్ పెట్టేసుకో హ్యాపీగా, నా దగ్గర ఉండని చెప్పాడు. అంకుల్ నిజంగా మీరు పిల్లల మీద చూపించిన కాన్ఫిడెన్స్, అదే కాన్ఫిడెన్స్ ని మీరు కూడా ఎంత పాజిటివ్ గా ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ రియలీ అంకుల్ సో స్వీట్ ఆఫ్ యూ, సో స్వీట్ ఆఫ్. దశరథ మహారాజే నాన్నై పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనేడు. నెక్స్ట్ ప్రియాంక వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా. ఎవరి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తారనేది ఈ రోజు తెలిసిపోద్ది. వాళ్ళిద్దరిలో కూడా ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందనేది కూడా తెలిసిపోద్ది. కొంచెం మిగతా వాళ్ళతో పోలిస్తే మీది కూడా మంచి టాస్క్. అంకుల్ ఐస్ దేనికి? మందులో కాదు వాళ్ళు ఉంచోడానికి. టాస్క్ రెడీగా ఉంది, ఏం చెయ్యాలి మీకు తెలుసు. అయితే 3, 2, 1 గో. బేసిక్ గా ఐస్ లో కాసేపు నుంచుంటే మనకు ఆ కాళ్ళకి బర్నింగ్ సెన్సేషన్ స్టార్ట్ అవుతుంది, చాలా ఇబ్బందిగా ఉంటది. మరి అలాంటిది ఇంకాస్త ఐస్ పెంచితే? పెంచాలి. మరి ఎవరు ఎక్కువ పెయిన్ భరిస్తారో తెలుస్తుంది కదా మనకి. అరే కొంచెం ఐస్ పెంచండి అమ్మా. మళ్ళీ చెప్పండి, డాడీ కోసం ఏమైనా చేస్తాము. ఇప్పుడు చెప్పండి. నేనైతే ఏదైనా చేస్తా డాడీ కోసం. చేస్తున్నారు, మరి మీరు చేస్తా. ఒక అరగంట నుంచి ఉంటారా? ఇందాక కాన్ఫిడెంట్ గా చెప్పావు చేస్తా అన్నావు, ఇప్పుడు ఏమో చేస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా. ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మీరిద్దరికి ఎక్కువ ప్రేమ ఉంది నాన్న మీద. ఆ ప్రేమని ఈ రోజు తగ్గిస్తా. అసలు ఎవరనేది నాకు తెలియాలి. మీకు వాళ్ళిద్దరిలో ఎవరి మీద ప్రేమ ఉందో తెలియాలంటే ఒకరిని మీరు పక్కకు తీసి మీరు నుంచోవాలి.
థ్యాంక్ యూ సో మచ్ నాన్న ప్రియాంక మీద ప్రేమ చూపించినందుకు. అడుగు నువ్వు నాన్న ఎందుకు, నేను కూడా ఒక పక్క ఐసులో పెయిన్ ఉంది కదా, నా దగ్గరికి ఎందుకు రాలేదు నాన్న అని అడుగు. ఫస్ట్ ప్రియాంక దగ్గరికి ఎందుకు వెళ్ళారు, నా దగ్గర ఎందుకు రాలేదు? నాన్న ఒక ఆడబిడ్డగా మనం గౌరవించాల్సింది చిన్న తల్లికి. నీకు కూడా ఇబ్బంది లేకుండా కాపాడడానికి మీ కాడికి వచ్చాను. మీకు కూడా సంతోషించి బయట తీసాను, నా బాధ్యతని తీశాను. ఈ సభకు వచ్చిన జనాలందరికీ సో మొత్తానికి కూతురు మీద ప్రేమ ఎక్కువ అంతే. సరే మొత్తానికి ఫాదర్స్ కి అయితే కూతురు మీద ఎక్కువ ప్రేమ ఉంది, కానీ పిల్లల్లో ఫాదర్ మీద ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంది? ఖచ్చితంగా ఇద్దరికీ ఉంటది, అందులో ఏ డౌట్ లేదు. అఫ్ కోర్స్ ఫాదర్స్ అందరికీ కూతురు మీద ఎక్కువ ప్రేమ ఉందని క్లియర్ గా కనిపిస్తుంది, కానీ పిల్లల్లో కూతురికి నాన్న మీద ఎక్కువ ప్రేమ ఉందో లేకపోతే కొడుకుకి నాన్న మీద ఎక్కువ ప్రేమ ఉన్నది చివరిలో తెలుస్తుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ ఫాదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో మన నూకరాజు ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నాడు, ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఇది ఒక యథార్థ సంఘటనని ఆధారంగా తీసుకున్న కథ. చిన్నోడా, అరే పెద్దోడా, వస్తున్నాం నాన్న. నా బంగారు కొండలు. సిన్నోడా ఓ సిన్నోడా, సిన్న సిన్న మేడా, సిత్తరంగ చూపిస్తాది సంబరాల జాడ. ఎగిరి దూకితే అంబరమందదా, ఇంతకు మించిన సంబరం ఉంటదా? ఎన్నడు చూడని ఆనందములోన రెలా రేల రెలా రేల మనసూర కలసేనా. అంతే లేని సంతోషాలు మన సొంతమయ్యేనా. నాన్న నాకు గుర్రబొమ్మ కావాలి నాన్న. నాన్న నాకు కూడా గుర్రబొమ్మ. ఈరోజు నేనే మీకు గుర్రబొమ్మ అవుతా. రండి ఎక్కండి. నువ్వు నా హీరో నాన్న. నేను పెద్దయ్యాక నిన్ను చాలా బాగా చూసుకుంటా. ఏయ్, నేను నీకంటే పెద్దోడిరా. నేను నాన్నని రాజులా చూసుకుంటాను రా. ఆగండి రా, మీ ఇద్దరు కలిసి నన్ను చూసుకుంటే నాకు అంతే చాలు. నాన్న బాగా ఆకలిస్తుంది నాన్న. మీరు ఇక్కడే ఉన్నాను నాన్న, నేను వెళ్ళి ఏదైనా తీసుకొస్తా. అయ్యా, పిల్లలు బాగా ఆకలి అంటున్నారు, తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి అయ్యా. సరే ఉండు రామయ్య. ఇదిగో రామయ్య. ఇలా రండి, చూడు మీకోసం ఏం తీసుకొచ్చాను. హాయ్, కొత్త చొక్కాలు. ఏంటి నాన్న, ఎప్పుడు తమ్ముడికి నాకు ఒకలాంటి చొక్కాలే తీసుకొస్తావు? మీ ఇద్దరు నాకు వేరు వేరు కాదయ్యా, మీ ఇద్దరు నాకు ఒకటే. రేపొద్దున నేను చనిపోయినా మీ ఇద్దరు కలిసే నాకు తలకొరిగి పెట్టాలి. కాదు కానీ ముందు నీ చొక్కాలు వేసుకొని రండి. దశరథ మహారాజే నాన్నై పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనేడు. సంపద అంటే ఏదో కాదురో, ఇంతకు మించి అది లేదురో. రేలా రేల రేలా రేల నీదే నింగి నేలా. నాన్న, నాకు కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. ఎంత మంచి వార్త చెప్పావు. కానీ నాన్న, ఆ ఉద్యోగం రావాలంటే 2 లక్షలు కట్టాలంట నాన్న. అది కట్టకపోతే ఆ ఉద్యోగం రానట్టే. దారి తెలియని వాడికి కూడా ముందుకు వెళ్ళడానికి ఏదో ఒక దారి కనిపిస్తుంది బాబు. మంచో చెడో నీకు ఉద్యోగం వస్తుంది అంటున్నావు. నువ్వు బాగుపడితే ఇంకేం కావాలి? ఇల్లు నమ్మకానికి పెడదాం. గుప్పెడు నీ గుండెలో ఉప్పెన దాచి, నవ్వులెలా పంచుతావో అన్నీ మరచి. అంత ప్రేమ ఏంది ఓ మనిషి, నీకన్నా గొప్ప నాన్న లేడు నాకు తెలిసి. పెద్దోడా, బాగా ఆకలేస్తుంది. కోడలికి చెప్పి కొంచెం అన్నం ఉంటే పెట్టమనవా? ఎన్ని రోజులు నా ఇంటి మీదే పడి తిన్నావు కదా. ఉన్న ఒక్కగానొక్క ఇల్లు అమ్మి వచ్చిన సొమ్మంతా నీ చిన్న కొడుకు పెట్టావు. ఒక్క పూట అన్నం కూడా పెట్టలేడా వాడు? ఏ ముఖం పెట్టుకొని అడగాలనిపిస్తుంది నీకు?
ఒరే ఏంట్రా అక్కడ జనమంతా కలిసి మీటింగ్ పెట్టారేంటి? అదేరా ఆ రామయ్య ఉన్నాడు కదా, వాళ్ళ కొడుకులు సరిగా చూసుకోవట్లేదని ఊరి పెద్దలంతా పంచాయతీ పెట్టారు. ఈ వయసులో ఆ మనిషిని ఎందుకు కష్టపెడతారు చెప్పండి? ఒక నెల పెద్దవాడి ఇంట్లో, ఇంకో నెల చిన్నవాడి ఇంట్లో ఉంచుకొని బాగా చూసుకోండిరా. ఊర్లో నలుగురు ముందు పంచాయతీ పెట్టి మరీ పంతం నెగ్గించుకున్నాడు. చేచి అయినా ఇలాంటి వాడికి అన్నం పెట్టి కూడా దండగే. ఇదిగో తిను. ఆ బయట ఇక్కడ అరుగుపైన పడుకో. ఉదయం మేము లెగిచేలోపు నీ ముఖం కూడా మాకు కనపడకూడదు. అన్నీ సర్దుకొని చిన్న కొడ దగ్గరికి వెళ్ళిపో. ఆ ముసలోడు వచ్చాడా? లేదురా, ఇంకా రాలేదు. సాయంకాలం కల్లా వచ్చేస్తాడులే. ముసలివాణ్ణి అయితే భూమికే భారం అవుతానేమో అనుకున్నాను, కానీ కన్న కొడుకులకు కూడా గుండె భారం మిగిల్చింది. ఏ జీవితం నాది, కొడుకులకు కూడా బరువయ్యాను. రేపొద్దున నా శవాన్ని కూడా 2 ముక్కలుగా పంచుకుంటారేమో నా 2 కొడుకులు. నా కొడుకులిద్దరూ నాకు తల కొరువు పెట్టాలనుకున్నాను. ఇలా నా జిద్దుకి నేను కొరువు పెట్టుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికి రాకూడదు. బాబు మీరొచ్చారండి బాబు. చూడ్డానికి ఇంకేం మిగిలిందయ్యా? కట్టెల మధ్య కాలిన బూడిది తప్ప. రే, బతుకున్నప్పుడే పీక్కు తిన్న రాబందులరా మీరు. ఛీ! ఆ దేవుడు మీ నాన్న ఎముకల్ని బంగారంతో చేయించాల్సిందిరా. కనీసం అప్పుడైనా బాగా చూసుకునేవాళ్ళు. ఆయన ఆస్తికల్ని తాకే అర్హత కూడా మీకు లేదు. కానీ తాకాలనుకుంటే ఆ బూడిద తీసుకొని మీ నుదుటను పెట్టుకోవాలి. కనీసం అప్పుడైనా మీరు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం దక్కుతుంది. మీరు మీ బతుకులు ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్నగాని పిలవాలని ఉంది. జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ప్రాణమంతా ఏదోలా ఉంది. నాను మాటకు అర్థమై ఉన్నది మీరొకరు, మీడి నుండి దూరమై ప్రాణమే కన్నీరు. సిన్నోడా ఓ సిన్నోడా, సిన్న సిన్న మేడా, సిత్తరంగా చూపిస్తాది సంబరాల జాడా. అసలు ఈ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడే ముందు కెన్ వి హావ్ దిలీప్ మాస్టర్ ప్లీజ్? ఎగిరి దూకితే మాస్టర్, వాట్ ఏ ఎమోషనల్ పర్ఫార్మెన్స్. నిజంగా ఎవరికి ఇట్లాంటి పరిస్థితులు రాకూడదు. ఇంద్రజ గారు, ఇది జరిగిన నిజమైన సంఘటన అని విన్నప్పుడు నమ్మలేకపోయాను. మానవ జాతి ఎంతకు దిగజారిపోయిందనడానికి ఇదొక్కటే నిదర్శనం. పర్ఫార్మెన్స్ చేసిన రాజు చాలా అంటే చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. అది ఒక్క క్షణంలో లోపలికి వెళ్ళి మీరు ఈ వృత్తిని ఎంతగా ప్రేమిస్తున్నారు అన్నది కనపడింది రాజు. చందు గారు చాలా బాగా చేశారు. అండ్ ఆ కుర్రోళ్ళు కూడా, మీరు కూడా చాలా బాగా చేశారు. అండ్ దిలీప్ మాస్టర్ అగైన్ మమ్మల్ని అందరినీ కదిలించి ఒక పర్ఫార్మెన్స్ తో మా ముందుకు వచ్చారు. డెఫినెట్ గా ఈ రోజు ఎవరు ప్రేమ గొప్పది అనే విషయం, కూతురుల ప్రేమ గొప్పదా లేకపోతే కొడుకుల ప్రేమ గొప్పదా అనే విషయం పక్కన పెడితే, ఈ ఫాదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో ఇలా కలిసి వచ్చి వాళ్ళ ఫాదర్స్ తో రావడం, ఫ్యామిలీస్ తో రావడం, వాళ్ళ ఎమోషన్స్ ని పంచుకోవడం, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మాట్లాడడం, నిజంగా ఇట్ వాస్ బ్యూటిఫుల్. ఈ సెలబ్రేషన్స్ ని ఇంకాస్త ముందుకు తీసుకొని వెళ్ళాలంటే మా ఇంద్రజ గారు స్టేజ్ మీదకి రావాలి. అలాగే మీరందరూ కూడా వస్తే కేక్ కటింగ్ చేద్దాము. కమాన్. ఏ ప్రేమ గొప్పదంటే అది తండ్రి ప్రేమే, నాన్నల ప్రేమే గొప్పది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కూతుళ్ళ మీద, కొడుకుల మీద చూపించే ప్రేమ ఎప్పటికీ రిటర్న్ చెయ్యలేనిది, దానికి సాటి రాదు. సో నాన్నల ప్రేమే గొప్పది. తండ్రులు దినోత్సవం శుభాకాంక్షలు.
ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ హాయ్ నానా ఫాదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్. ఐ హోప్ ఈ సండే రోజు మీరు ఎపిసోడ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై, హ్యావ్ అ హ్యాపీ సండే, బై.